తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర జిల్లా దొంగల 7 సభ్యుల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి 23,53,000 విలువగల 31 తులాల బంగారం, 1 కేజీ వెండి ఆభరణాలను, 28,000 నగదు, ఒక యాక్టివా స్కూటీ, ఇనుప రాడ్డు మరియు 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం సాయంత్రం 4 గంటలకు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా ముందు 7 నిందితులను హాజరుపరిచారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో పక్కా సమాచారంతో నల్గొండ సిసిఎస్ మరియు తిప్పర్తి పోలీసులు సంయుక్తంగా కలిసి తిప్పర్తి పిఎస్ పరిధిలోని అన్షెట్టి దుబ్బలపల్లి ఎక్స్ రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ వైపు వెళ్తున్న TS05FQ4066 నెంబర్ గల హోండా యాక్టివా స్కూటీ పైన వెళ్తున్న 2 వ్యక్తులను ఆపి విచారించగా వారు పెద్దసూరారం గ్రామ పరిధిలోని గత నెల 30న పగటిపూట ఒక ఇంటి తాళం పగలగొట్టి దొంగతనం నేరం చేశామని చెప్పారని తెలిపారు. వెంటనే వారిని మరియు స్కూటీని తనిఖీ చేయగా చోరీ నేరంలో దొరికిన బంగారు ఆభరణాలను మరియు నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్డును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ దొంగతనం జరిగిన తీరు, చేసిన విధానం, నిందితుల పేర్లను ఎస్పీ వివరించారు. వీళ్ళు 10 అఫెన్సెస్ చేయడం జరిగింది. అదేవిధంగా భువనగిర్ మండల్లో 2 అఫెన్సెస్, మొత్తం 12 కేసెస్ వీళ్ళు ఇప్పుడు దాకా కమిట్ చేసినారు. ఆ 12 కేసెస్లో రఫ్గా మన ప్రాపర్టీ ఒక 23 lakhs రికవర్ చేయడం జరిగింది. అందులో 31 తులాస్ బంగారం, ఒక 1 kg సిల్వర్ వరకు మనం రికవర్ చేయడం జరిగింది. ఈ 7 మెంబర్స్ కూడా మోస్ట్లీ అందరూ పెద్ద కాపర్తి విలేజ్ చిట్యాల మండలం నుంచి ఉన్నారు. ఉండబోయిన మహేష్, ఉండబోయిన మల్లేష్, సూతి సతీష్, అశోక్, స్వామి, చంద్రం, బాలు, ఇంకొక పర్సన్ కూడా అక్యూజ్లో ఉన్న అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతను కూడా తొందరలో పట్టుకుంటాము. వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటంటే, వీళ్ళు ఏదైనా ఇల్లు 1 day ముందు వెళ్ళి రెగ్యూ చేసుకొని ఆ ఇల్లు ఖాళీ ఉండి తాళం వేసి ఉంటే, అది డే అయినా అవ్వనివ్వండి, నైట్ అయినా అవ్వండి. యూజువల్గా హెచ్బీ బై నైట్ అవుతుంది. మీరు డే అన్నా నైట్ అన్నా ఏదైనా లాక్ బ్రేకింగ్ చేసిన తర్వాత ఉన్న బీరువాని పైన ఒక రాడ్ పెట్టి ఒక టెక్నిక్తో కొడితే ఆ బీరువా అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే బీరువాలో ఉన్న నగదు అంతా కూడా తీసుకొని మీకు పారిపోవడం జరుగుతుంది. సిన్స్ ద లాస్ట్ 6 months వీళ్ళు మన దగ్గర అఫెన్స్ చేస్తున్నారు. మన దగ్గర 2 weeks బ్యాక్ తిప్పర్తిలో గ్రేవ్ కేసు రిజిస్టర్ అయింది, ఒక మధ్యాహ్నం హెచ్బీ బై డే. అది రిజిస్టర్ అవ్వగానే ఎమ్మటే మనం ఒక 3 ప్రత్యేక బృందాలు తయారు చేసినాము. సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు ఒకటి, శాలిగౌరవం సిఐ గారు ఒకటి, ఇంకొకటి ఎస్ఐ గారు కూడా 3 టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళు ముగ్గురు 2 weeks నుంచి వీళ్ళ మీద ఎంక్వైరీ చేసుకుంటూ మనం క్లూజ్ అని చెక్ చేయడం జరిగింది. లాస్ట్కి వీళ్ళని ఇవాళ పొద్దున 9 o'clock, ఇవాళ మార్నింగ్ 9 o'clockకి వీళ్ళని మనం పట్టుకున్నాము. పట్టుకోగానే దే హ్యావ్ కన్ఫెస్డ్ టు కమిటింగ్ 12 అఫెన్సెస్. సో ఈ 12 అఫెన్సెస్లో కూడా 3 గ్రేవ్ ఉన్నాయి. మొత్తం ప్రాపర్టీ 23.5 lakhs, అందులో 31 తులాస్ బంగారం, ఇంకా 1 kg వెండి పట్టుకోవడం జరిగింది. ఇదంతా కూడా డిఎస్పీ గారు ఇవాళ లీవ్లో ఉన్నారు. డిఎస్పీ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, మన సిఐ శాలిగౌరవం, ఎస్ఐ తిప్పర్తి, హెడ్ కానిస్టేబుల్ విష్ణు, వీళ్ళందరూ కూడా టీమ్స్గా ఫామ్ చేసి అందరూ కూడా కోఆర్డినేట్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ సూతి సతీష్ అని, హీఈస్ ఫ్రమ్ సేమ్ పెదకాపర్తి విలేజ్ చిట్యాల. హీఈస్ ఆల్రెడీ అన్ అక్యూజ్ ఇన్ 30 cases. ఆల్రెడీ 30 ప్రాపర్టీ అఫెన్స్లో అక్యూజ్గా ఉన్నాడు. మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అవ్వగానే మళ్ళీ ఇదే ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. దీని మీద మనం ఫ్యూచర్గా పీడీ యాక్ట్ పెట్టడం ఆర్ ఎనీ అదర్ పర్మనెంట్గా ఇట్లాంటివి కాకుండా చూడడానికి వీ విల్ ట్రై టు వర్క్ అవుట్ డిఫరెంట్ వేస్. థ్యాంక్ యూ.